వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బై ఎలక్షన్ రిజల్ట్స్ చూపిస్తుంది. సో జూబ్లీ హిల్స్లో ఎగరబోతుంది. సో ప్రజెంట్ నేను అభ్యర్థిగా పోటీ చేసి ఇప్పుడు ఎమ్మెల్యేగా పిలుచుకునే నవీన్ యాదవ్ ఇంటి దగ్గర ఉన్నా. సో నవీన్ అన్న గెలుపు, నవీన్ అన్న గెలుపు, ప్రజల గెలుపు. ఇదంతా ప్రజలందరూ కలిసి ఒక నవయువకుడు, విద్యావంతుడు రేవంత్ రెడ్డి గారు ఆతి చూచి ఈ యొక్క నవయువకునికి టికెట్ ఇవ్వడం జరిగింది బీసీ బిడ్డకు. అలాగే ప్రతి ఒక్కరు కూడా యూత్ అంతా వచ్చి ముందుకొచ్చి వారు బీఆర్ఎస్ ఉండని, బీజేపీ ఉండని, ఆ పార్టీలో జెండా పట్టినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈరోజు ఇంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి కూడా ఆయన ఆశీర్వాదం చాలా ఉంది. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కలిసి నవీన్ యాదవ్ గారు ఎంట ఉన్నారు. అలాగే ఎంతో మంత్రులు కూడా వచ్చి మాకు చేదోడు వాదోడుగా సాయం చేసిండ్రు. ఈ యొక్క జూబ్లీస్ నియోజకవర్గం, జూబ్లీస్ అంటే జూబ్లీస్ ఉన్నారు, ఓడిపోయారు ఇక్కడ అంత మురికి కొంపలు. ఇక్కడ ఈ కొంపల్ని 10 ఏళ్ళ నుంచి అంత కుంటుపడిపోయింది. ఈ నవీన్ యాదవ్ వచ్చినాక పి జనార్దన్ రెడ్డి ఎట్లా ఉండేనో ఇప్పుడు మళ్ళీ జనార్దన్ రెడ్డి యొక్క వైభవం వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ జెండా పట్టినోడో లేకుండా 10 ఏళ్ళ నుంచి నవీన్ యాదవ్ వచ్చినాక రేవంత్ రెడ్డి మరి ఆలోచించి నవీన్ యాదవ్ గారిని ముందుకు తీసుకొచ్చిండు బీసీ బిడ్డగా. ఇప్పుడు మళ్ళీ జనార్దన్ రెడ్డి ఆయనకు ఆత్మకు శాంతి ఈరోజు కలిగింది. అలా కొడుకు అక్కడ పోయినా కూడా మేమంతా జనార్దన్ రెడ్డి అనుచరులమే. 78 నుంచి పీజీఆర్ యొక్క శిష్యులము. ఆయన యొక్క ఆశయాలుగా ఆయన అడుగుజాడలను నడుచుకుంటూ బస్సులో కూడా ఇకనైనా ప్రజలకు అంతా మేలు చేస్తామని మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. బీఆర్ఎస్ ఎన్నో ప్రచారాలు చేసిండ్రు. సో ఆ ప్రచారాలకు తిప్పికొట్టే ప్రయత్నమేనే ప్రజలే తిప్పికొట్టిరమ్మ. ఈరోజు దుష్ట ప్రచారాలు ఎన్నో అలా ఈ యొక్క మీడియా అన్నీ వార్లు అలా కూర్చొని రౌడీ అని చిత్రీకరించి ఎన్నెన్నో పెట్టిండు. మా కుటుంబాన్ని అంతా బద్దలు చేసిండు. ఇల్లు వాడదాకుంటే ఇదంతా ఇల్లు కొట్టిపోయడం జరిగింది. అంత కొట్టినా ఓపికతోటి మా సిరిసిల్ల వల్ల ఓపికతోటి ఉండి ఈరోజు మరి ప్రజలే రౌడీ అంటే ఓట్లేస్తారా? ఇప్పుడు రౌడీ గురించి మాట చేసి మొన్న పార్టీ కౌశిక్ రెడ్డి మా యొక్క పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి చేస్తే కూడా మేము ఓపికతో సాహసంతో ఉన్నాము. అందుకే ప్రజలంతా అధిక మెజార్టీతో గెలిపిస్తారు. ఇంకా 4 గంటల వరకు 30 నుంచి 40,000 మెజార్టీ వస్తుంది. మాకు ఇవాళ గతంలో పీజీఆర్ ఉన్నట్టు ఇప్పుడు నవీన్ పేరు అట్లా మోగుతుంది. పీజీఆర్ అనుభవము నవీన్ తెస్తాడని మాకు అందరికీ కోరిక ఉంది. ఇంకోటి ఏంటంటే రౌడీ అన్నారు కదా, రౌడీకి ఇప్పుడు ప్రజలు ఇంత గుణపాఠం చెప్పారు కదా. 12 ఏళ్ళ నుంచి మాకు ఎమ్మెల్యే లేడు, ఎవరు లేరు. ఆ 12 ఏళ్ళు అభివృద్ధి కూడా చేయలే. మాగంటి గోపీనాథ్ అందరి మీద కేసులు పెట్టిండు. నా మీద 2 కేసులు పెట్టిండు, వేరేళ్ళ మీద చాలా కేసులు పెట్టిండు. ఎస్సీ చాలా మంది మీద పెట్టిస్తుండే. అసలు ఏమన్నా ఎమ్మెల్యే అని మనం పోయినామనుకో అసలు నీకు ఏం కావాలని ఆరెత్తురాని అశ్రద్ధంగా మాట్లాడుతుండే. మొత్తం ఏంటంటే ప్రజలే గుణపాఠం చెప్పి కేటీఆర్ అన్నారు కదా, అంతా మినిస్టర్లు తిరుగుతారు, వీళ్ళు తిరుగుతారు అని. వాళ్ళు ఎంతమంది తిరిగిరు, అంత మినిస్టర్లు మొత్తం డబ్బు చాలా మంచిరు. ప్రజలైతే గుణపాఠం చెప్పారు. అంటే ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయలే కదా కేసీఆర్ గారు వచ్చిన నుంచి కూడా 10 ఏళ్ళ నుంచి ఒక అభివృద్ధి లేదు. దళిత సీఎం చేస్తాడు, దళిత సీఎం కూడా చేయలే కదా. మా రేవంత్ రెడ్డి గారు వచ్చి నుంచి అన్నీ ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుండు, రేషన్ కార్డులు ఇచ్చిండు, బస్సు ఫిరి, 200 యూనిట్ ఫిరి. ఇప్పుడు అన్ని అభివృద్ధి పనులు ఇంకా కొన్ని చేస్తా అన్నాడు, వాగ్దానం చేసిండు. ఇంకోటి ఏంటంటే ఎర్రగడ్డలో మీటింగ్ అయినప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేసారు అంటే సీఎం గారు ఈ నవీన్ గారిని గెలిపిస్తే జూబ్లీస్ను నేను పర్సనల్గా తీసుకొని జూబ్లీస్ అభివృద్ధి చేసి చూపిస్తాను అన్నాడు. కాంగ్రెస్ జెండా ఎగురుతుంది మేడం. ఇంత కష్టపడ్డందుకు నవీన్ మూడు టర్మ్లు నిలబడ్డాడు కదా. ఆయన స్వచ్ఛంద సమస్యలు, సేవా కార్యక్రమాలు బాగా చేసిండు కదా నవీన్ గారు. ప్రతి పండుగ కానీ పిల్లలు యూత్ బాగుంది నవీన్కు. లేడీస్ దాంట్లో కూడా, మహిళల దాంట్లో కూడా బాగా పేరుంది. ముందుగా చురుక్కుపోతాడు కాబట్టి, మంచి చదువుకున్న విద్యావంతుడు కాబట్టి నవీన్ను చూసి ఒకసారి నవీన్కు ఛాన్స్ ఇద్దామని చూసి నవీన్ అందరూ కాంగ్రెస్ కరడు కట్టిన కార్యకర్తలు కానీ, టీఆర్ఎస్లు కానీ, ఎంఐఎంఓలు కానీ ఒక్కసారి నవీన్కు ఛాన్స్ ఇద్దామని అందరు కసికొద్ది ఓటేసి నవీన్ను గెలిపించారు. ఇప్పుడు భారీ మెజారిటీతో. నమస్తే మేడం, చెప్పండి. చాలా బాగుంది మేడం, చాలా బాగుంది. నవీన్కు నవీన యుగం వచ్చినట్లుంది. రిగ్గింగ్ అంటున్నారు, బెగ్గింగ్ చేస్తే కూడా మీకు ఓట్లు వేయలేదు. రేవంత్ రెడ్డి గ్రోతింగ్ గురించి ఓట్లు వేశారు. దిస్ ఈజ్ రైమింగ్ వర్డ్స్. సో మీరు ఎట్లున్నారంటే మీరు అడుక్కుంటే కూడా ఓటు వేస్తలేరు అంటే మీరు ఎంత బిచ్చగాళ్ళో దేవుడు. మీరు ఏం పనులు చేయనట్టుకు ఈరోజు నవీన్ యాదవ్ గారి గురించి రేవంత్ రెడ్డి సలహా ఇచ్చిందంటే ఆయనకి ఎంత నమ్మకం ఉన్నది నవీన్ మీద. కాబట్టి సెలెక్ట్ చేయడం ఇంపార్టెంట్, గెలవడం ముఖ్యం కాదు. సెలెక్ట్ చేయడమే ఇంపార్టెంట్. ఎలెక్ట్ ఎట్లయినా అవుతాడని ఆయనకు నమ్మకం ఉంది కాబట్టి సెలెక్ట్ చేశాడు. కాబట్టి నవీన్ యాదవ్ తప్పకుండా
పీజీఆర్ అడుగుజాడల్లో పోతాడని మాకు కూడా నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఆయనకు 40 సంవత్సరాల అనుభవం, తండ్రి యొక్క అనుభవం కొడుకుకు వచ్చింది. ఒక డ్రైవర్ కొడుకు డ్రైవర్ కాడా? అదేవిధంగా నవీన్ తండ్రి యొక్క చిన్న శ్రీశైల యాదవ్ సమాజ సేవకు చేశాడు కాబట్టి తప్పకుండా నవీన్ యాదవ్ సమాజ సేవకుడు అవుతాడు. పబ్లిక్లో ఈరోజు ఆయన గురించి చాలా గ్రోతింగ్ ఉంది, ఫాలోవర్స్ చాలా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. గోపీనాథ్ గులగొట్టి చెప్పు. అదేవిధంగా మా యాదగిరి నగర్ ఆయన ఇంటి ముందే ఉంటుంది అమ్మవారి టెంపుల్. శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ ఆలయ ప్రాంగణానికి విచ్చేస్తున్నటువంటి భక్తులకు మొదట కనబడేది అమ్మవారి యొక్క కమాన్ తోరణం. ఇక్కడ దాన్ని మాగంటి గోపీనాథ్ గారు గూలగొట్టించాడు. ఆ యొక్క పాపం, ఆ యొక్క శాపం ఆయనకు తగిలింది. ఈ ఎలక్షన్ రావడం, నవీన్ గెలవడం, ఇదే జరిగింది. థ్యాంక్ యూ.